ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తోక జాడించినా, వాళ్ళు పరిస్థితిని తమ కంట్రోల్‌లోకి తీసుకోవటానికి వాళ్ళకున్నటువంటి రిప్రజెంటేషన్ ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా పవన్ కళ్యాణే వాళ్ళ రిప్రజెంటేటివ్. దీనిలో అనుమానపడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఏది చేసినా పవన్ కళ్యాణ్ ద్వారా చేస్తారు. అందుకని పవన్ కళ్యాణ్‌ని వాళ్ళేదో దూరం పెట్టారు అని జరుగుతున్న ఒక అభిప్రాయ అంటే ఒక అభిప్రాయం సర్క్యులేట్ అవుతోంది. అందులో పూర్తి వాస్తవం ఉందని అనుకోవడం భ్రమ. అలా అనుకోవాలి అని చెప్పి వాళ్ళు ఆ నెరేటివ్‌ని క్రియేట్ చేశారు. అలా అనుకుంటే తప్పు, పొరపాటు. పవన్ కళ్యాణ్‌కి, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి ఏ రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి లేదు. చాలా స్పష్టంగా వాళ్ళ గైడెన్స్ ప్రకారమే ఆయన నడుస్తున్నాడు. కాకపోతే ఈ పుట్టపర్తి సంఘటన తర్వాత సోషల్ మీడియాలో ఉన్నటువంటి టీడీపీ హ్యాండిల్స్ అన్నీ కూడా చాలా బలంగా పవన్ కళ్యాణ్ని మోడీ గారు పక్కన పెట్టేశారు అని రాయటం కొంత ఆయన మనసుకి కూడా చిరాకు తెప్పించింది. పవన్ కళ్యాణ్ గారి మనసుకి ఎప్పుడైతే ఆ చిరాకులో ఆయన ఉన్నాడో, ఆ చిరాకులో ఉండగానే అక్కడికి కోనసీమ పర్యటనకు వెళ్ళాడు ఆయన. కోనసీమ పర్యటనకు వెళ్ళి అక్కడ కొబ్బరి రైతుల గురించి ఇష్యూ మాట్లాడేటప్పుడు ఆయన మొదట చాలా భారీగా నష్టం ఉంది, మీరు స్ట్రైట్ అవే ముఖ్యమంత్రి గారితో కలిసి మాట్లాడండి అన్నాడు ఆయన. నేను చెప్తాను ఆయన దగ్గరికి వెళ్ళి అని అనలేదు. ముందు వచ్చినటువంటి మాట అది. ఇది ముఖ్యమంత్రి గారు పరిష్కరించాల్సిన వ్యవహారం, నేను కాదు, నాకు సంబంధం లేదు, దీనికి 4,000 కోట్లు 5,000 కోట్లు అవుతుంది, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. మాట్లాడి మళ్ళీ ఏమనుకున్నాడు అంటే ఆ చిరాకులో ఉన్నాడు ఆయన. అంటే మీడియాలో ఈ ప్రచారం విపరీత స్థాయికి చేరింది, ఏమిటిది అనేటువంటి ఒక చిరాకులో నుంచి మొదట అలా ఆవేశపడ్డాడు ఆయన. తర్వాత తన్ని తాను తెలుసుకున్నాడు మాట్లాడే క్రమంలోనే. ఇక్కడ మాట్లాడకూడని విషయాలేవో మాట్లాడుతున్నాను, ప్రపంచానికి అర్థం కాకూడనివి అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాను అనేటువంటి ఒక కాన్షియస్నెస్ మేలుకుంది ఆయనలో. మేలుకుని వెంటనే గొంతు సవరించుకున్నాడు. సవరించుకుని చంద్రబాబు గారు కూడా చాలా కష్టపడుతున్నారు, ఆయన కూడా విపరీతంగా అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులన్నింటినీ కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళటానికి ఆయనకి టైం సరిపోవడం లేదు, నానా కష్టాల్లో ఉన్నాడు ఆయన అని ఒక చిన్న ఇది ఒక అనునయ వాక్యం అనే కంటే కూడా ఒక పొగడ్తని తెలుగుదేశం పార్టీ వైపు టార్గెట్ చేశాడు ఆయన. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఆ అసహనపు ఉపన్యాసంలో భాగంగానే ఆయన కోనసీమ మీద తెలంగాణ నాయకుల దిష్టి తగిలింది అని కూడా వ్యాఖ్యానం చేసేసి విపరీతంగా ట్రోల్కి గురయ్యాడు. తెలంగాణలో దాడికి గురయ్యాడు ఒక రకంగా. ఇది కండిషన్. అందుకని పవన్ కళ్యాణ్ని దూరం పెట్టుకోవాలి అనే అభిప్రాయం ఒకవేళ నరేంద్ర మోడీ గారికి ఉంటే ఆయన చాలా స్పష్టంగా ఆ విషయాన్ని తెలియజేసి ఉండేవాడు. కానీ గత ఎన్నికల్లో ఈ కూటమి గెలిచిన తర్వాత అక్కడ జరిగినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిరంజీవి గారిని కూడా ఇన్వైట్ చేశారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత చిరంజీవి చెయ్యి, పవన్ కళ్యాణ్ చెయ్యి పైకెత్తి నరేంద్ర మోడీ గారు ప్రజలకి అభివాదం చేశారు. ఈ అభివాదం చేయటం వెనకాల ఏమిటి కాన్స్పిరసీ అని ఆ రోజుల్లో విపరీతమైన చర్చ జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా తోక జాడిస్తే మాకు ఆల్టర్నేటివ్ ఉంది ఇక్కడ అనేది ప్రపంచానికి చెప్పడం కోసం వీళ్ళిద్దరి చేతులు పైకెత్తి ఆయన ప్రజలకు అలా అభివాదం చేశారు అనేది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని కొత్తగా నేరేట్ చేయాల్సినటువంటి సందర్భం అయితే కాదు. కాబట్టి ఒకటి చాలా క్లియర్గా ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ని వాళ్ళు వదులుకోవటానికి సిద్ధంగా లేరు. చంద్రబాబు నాయుడు మీద వాళ్ళకి పూర్తి స్థాయి 95% నమ్మకం అయితే లేదు స్పష్టంగా. దానిలో భాగమే లోకేష్ కూడా. కాబట్టి ఇప్పుడు లోకేష్ని వాళ్ళు ఏది చేసుకున్నా చేసుకోవచ్చు, కానీ లోకేష్ కోసం పవన్ కళ్యాణ్ని బలిపెడుతుంది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అని బయట సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్త అయితే నిరాధారం. వాళ్ళు పవన్ కళ్యాణ్ని కూడా అలా ఉంచుతారు. అంటే అక్కడ వాళ్ళకి కావలసినటువంటి పొలిటికల్ మోటో, పొలిటికల్ ప్రోగ్రామ్ అది ఎవరు చేస్తారో వాళ్ళని అక్కడ అధికారంలో ఉంచుతారు.
ఇబ్బందికరంగా ఉంటాడు అని అనుకుంటే తక్షణం ఆ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు. ఆ కుప్ప కూల్చడానికి తగినటువంటి మెకానిజం వాళ్ళకి ప్రతి స్టేట్లోనూ బలంగా మోహరించి ఉంది. ఒకవేళ అక్కడ ప్రత్యర్థులు ఎవరు దొరకపోతే నేరుగా తానే రంగంలోకి దిగేటువంటి పరిస్థితి కూడా, అంటే ప్రత్యర్థులు అంటే ఇన్ ది సెన్స్ ఎన్నికల సందర్భంగా తమ అభిప్రాయాన్ని రిప్రజెంట్ చేసి తమ ఆలోచనల్ని ఆచరణలో పెట్టగలిగిన నాయకత్వం, స్థానిక నాయకత్వం కొరవడితే వాళ్లే నేరుగా రంగంలోకి దిగుతారు. ఆ కాన్ఫిడెన్స్ ఉంది భారతీయ జనతా పార్టీకి చాలా క్లియర్గా. అందుకని వాళ్ళు పవన్ కళ్యాణ్ని రకరకాలుగా వాడాలనుకుంటున్నారు. ఇంకా తమిళనాడు ఎన్నికల్లో కూడా వాడాలనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్తో చాలా పని ఉంది వాళ్ళకి. అందుకని పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నటువంటి మెగా హీరోల పరంపర ఇదంతా కూడా సినిమా ఇండస్ట్రీ మీద వాళ్ళకు ఉన్నటువంటి గ్రిప్పు వీటన్నిటి రీత్యా వీళ్ళకి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే ఈ మొత్తం సెక్షన్ని వాడుకోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీరికి తగిన గౌరవం ఇస్తూ ఆ రకంగా వీళ్ళ ఇమేజ్, అంటే వీళ్ళతో కలగలిసిన పార్టీగా మనం ప్రజల్లోకి వెడితే, పర్టికులర్గా ఒక ట్రేడ్లోకి వెడితే, సినిమా ఇండస్ట్రీకి వెళ్తే మనకు ఒక ఆదరణ దొరుకుతుంది అనేటువంటి అభిప్రాయం భారతీయ జనతా పార్టీకి స్పష్టంగా ఉంది. అందుకని తొందరపడి వాళ్ళు పవన్ కళ్యాణ్ని కట్ చేసి లోకేష్ని భుజానెత్తుకోరు. లోకేష్ని భుజానెత్తుకున్నా ఒక భుజం మీద ఆయన్ని కూర్చోబెట్టుకుని రెండో భుజం మీద లోకేష్ని మాత్రమే కూర్చోబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా. అందుకని క్లియర్గా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఒకటి, ఇక్కడ పవన్ కళ్యాణ్ని బీజేపీ దూరం పెట్టిందేమో అని అనిపిస్తోంది, లోకేష్ని దగ్గరికి తీసుకుంది అనిపిస్తోంది అని రకరకాలుగా చాలామంది మాట్లాడుతున్నారు. కానీ అది పూర్తి వాస్తవం కాదు. వారు ఎవరిని దూరం పెట్టలేదు, ఎవరి కోసము వాళ్ళు దూరం కాలేదు. ఎవరిని వాంటెడ్గా దూరం పెట్టడం అనే ప్రోగ్రాం వాళ్ళు చేయరు. ఎందుకంటే ఎవరితో ఎక్కడ ఏ ప్రయోజనం ఉంటే ఆ ప్రయోజనంలో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాడేసుకోవటం అనేది భారతీయ జనతా పార్టీకి వెన్నతో పెట్టినటువంటి విద్య. అందుకని వాళ్ళు పవన్ కళ్యాణ్ని దూరం చేసుకోరు. ఇన్ ది సేమ్ టైం లోకేష్ను కూడా దగ్గరికి చేర్చుకుంటున్నట్లుగా ఒక ఇమేజ్ని జనాల్లోకి సర్క్యులేట్ చేస్తారు. అంతవరకే. ఇది టోటల్గా డ్రామా ఆడుతోంది. బీజేపీ ఆడుతున్నటువంటి ఒక నాటకంలో భాగంగా భాగస్వాములు, పాత్రధారులు అయిపోయి మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళకి చాలా స్పష్టత ఉంది, ప్రపంచాన్ని ఎలా నడిపించాలి, ఎవరికి వ్యతిరేకంగా ఎవరిని మోహరించాలి అనే విషయంలో భారతీయ జనతా పార్టీకి చాలా స్పష్టమైన అవగాహన ఉండటం మాత్రమే కాదు, సుశిక్షితులైనటువంటి క్యాడర్ ఉంది. వాళ్ళ ఆధారంగా వీళ్ళు ఈ గేమ్స్ అన్నీ నడుపుతున్నారు. కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయంటే, పవన్ కళ్యాణ్కి వాళ్ళేమీ దూరం కాలేదు, అతన్ని అలా హోల్డ్ చేసి ఉంచుతారు. లోకేష్తో ఏదైనా ఇబ్బంది వస్తే పవన్ కళ్యాణ్ని డెఫినెట్గా ఇన్వాల్వ్ చేస్తారు ఫైట్లోకి. లోకేష్ పట్ల కొంత సానుకూలంగా వ్యవహరించే, ఒకవేళ ఆయన పట్టాభిషేకం చేయదలుచుకుంటే, ప్రపంచం అంతా అనుకుంటున్నట్లుగా ఒక పట్టాభిషేక కార్యక్రమం పెడితే నరేంద్ర మోడీ గారు స్ట్రైట్గా వచ్చి ఆశీర్వాదం అందించే పరిస్థితి కూడా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నడూ లేనంత వినయంగా ఉంటున్నాడు ఎన్డీఏ కేంద్ర నాయకత్వం పట్ల. ఈ వినయాన్ని ఆయన చూపిస్తున్నటువంటి ఆదరణని వాళ్ళు అక్నాలెడ్జ్ చేస్తున్నారు చాలా క్లియర్గా. ఆ అక్నాలెడ్జ్ చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్తో వాళ్ళు విరోధాలు అలాంటివి ఏం పెట్టుకోరు. చిరంజీవి వీళ్ళందరూతో లింక్ అయి ఉన్నటువంటి వ్యవహారం అది. అందుకని ఆ గొడవలు ఏమీ లేవు. లోకేష్ని ఒకవేళ వాళ్ళు ముఖ్యమంత్రిని చేసుకుంటే దానికి ఇబ్బంది పెట్టద్దు అని వాళ్ళే స్ట్రైట్గా పవన్ కళ్యాణ్తో మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పష్టంగా తెలుసు, తనకున్న బలానికి తను ఇప్పుడు ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి కావటం సరైన పద్ధతి కాదు అనే విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు. అన్వాంటెడ్ ఇష్యూస్ని రైజ్ చేసి ఏదో చేయాలి అనే భ్రమలో ఆయన లేడు క్లియర్గా. అందుకని తనేమీ అభ్యంతరాలు చెప్పడు. సో చాలా స్మూత్గానే ఈ కార్యక్రమం హ్యాపీగానే జరిగే అవకాశం ఉంది. కానీ చంద్రబాబు పట్ల భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి లోకేష్ పట్ల కూడా స్పష్టమైనటువంటి 100% ప్రేమ ఉందని అయితే చెప్పలేము. 100% ప్రేమ అయితే లేదు, ఎవరి మీద ఉండదు.
ఎవరి మీద ఉండదు. వాళ్ళు బలంగా తమకు ఉపయోగపడతారని కూడా వాళ్ళు అనుకోవడం లేదు. ఈ ఎన్నికల వరకు ఒకవేళ అవకాశం వచ్చే ఎన్నికలకి ఏదైనా అవకాశం ఉంటే వాడుకుందాం అనే ప్రయత్నమే. లేదు అనుకుంటే చాలా క్లియర్గా వాళ్ళు ఇక్కడ క్లోజ్ చేసేసి ఇమ్మీడియట్గా ఫ్రంట్ డోర్కి జగన్ని తీసుకొచ్చే అవకాశం కూడా కలదు. అవసరమైతే జగన్ని పవర్ని కలిపి ఎన్నికల్లో పోటీ చేయించి కూడా గెలుపు సాధించి ఆంధ్రప్రదేశ్ని తమ కంట్రోల్లో పెట్టుకోగల సమర్థత భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఉంది. కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ని దూరం పెట్టారు, లేకపోతే మరొకటి లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలని చంద్రబాబు అనుకుంటున్నాడు, దానికి ఏమన్నా ఇబ్బంది అవుతుందా, ఇలాంటి సందేహాలకైతే తావులేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుస్తోంది.